నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచమంతా తెలిసే మార్కెట్ మారకం డాలర్. ఇప్పుడు ఆ డాలర్ని తరిమేసే ఆలోచనలో చాలా దేశాలు ఉన్నాయి. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి. అదే డీడాలరైజేషన్. అంటే ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్ డామినేషన్ తగ్గించి స్థానిక కరెన్సీలు లేదా ఇతర మార్గాల ద్వారా వ్యాపారం చేయడం. ఇది కేవలం ఒక ఆలోచన కాదు. ఇప్పుడు భారత్, రష్యా లాంటి దేశాలు దీన్ని చాలా చర్యల ద్వారా అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశంలో జరిగిన శిఖరాగ్ర సమావేశం ఓ మలుపు తీసుకొచ్చింది, ఓ కొత్త ఊపును కూడా తీసుకొచ్చింది ఈ డీడాలరైజేషన్ కోసం. అసలు ముందుగా ఈ డీడాలరైజేషన్ అంటే ఏమిటో మనం ఒకసారి పూర్తిగా తెలుసుకుందాం. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా డాలర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రిజర్వ్ కరెన్సీగా మారింది. బ్రిటన్ వుడ్స్ ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు తమ విదేశీ మారక ద్రవ్యరాశుల్లో డాలర్ను పెట్టుబడిగా పెట్టుకున్నాయి. ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంలో 80% కంటే ఎక్కువ చెల్లింపులు డాలర్ ద్వారానే జరుగుతున్నాయి. కానీ ఇది అమెరికాకు లాభదాయకం. వాళ్ళు సులభంగా అధిక రుణాలు తీసుకోగలరు, అలాగే ఇతర దేశాలపై శాంక్షన్ల పేరుతో ఆర్థిక ఒత్తిడి తేగలరు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు విధించిన శాంక్షన్లు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. రష్యా తన చమురు, గ్యాస్ ఎగుమతుల చెల్లింపులకు స్విఫ్ట్ సిస్టంలో డాలర్ ఉపయోగించలేకపోయింది. ఇక్కడే డీడాలరైజేషన్ ఆలోచన బలపడింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, బ్రిక్స్ దేశాలు కలిసి దీనికోసంగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించాలని చర్చిస్తున్నాయి. డాలర్ లేకుండా స్థానిక కరెన్సీలలో వాణిజ్యం లేదా డిజిటల్ కరెన్సీ లాంటివి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రష్యా, భారత్ 1947 నుండి సన్నిహిత స్నేహితులు. కానీ ఇటీవలి పుతిన్ సందర్శన ఈ సంబంధాన్ని ఒక కొత్త ఎత్తుకు చేర్చింది. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన 22వ భారత్ రష్యా శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య 96% వాణిజ్య లావాదేవీలు ఇప్పుడు రూపాయి, రూబుల్లోనే జరుగుతున్నాయి. డాలర్ ఆధారిత చెల్లింపులు కేవలం 4%కి పరిమితమయ్యాయి. ఇది ఒక చారిత్రక మలుపు. 2022లో ఈ మొత్తం 20% కంటే తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు 96%కి చేరడం అద్భుతం. 2024లో రెండు దేశాల మధ్య వాణిజ్య రికార్డు స్థాయి $68 బిలియన్ చేరింది. మరి 2030 నాటికి దీన్ని $100 బిలియన్ పెంచాలనే లక్ష్యంతో రూపాయి, రూబుల్ చెల్లింపు విధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యమైందంటే, ప్రధానంగా రష్యా నుండి భారత్కు చమురు, ఇంధనాల దిగుమతులు ఉంటాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్, రష్యా చమురును చౌక చేసుకొని తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంది. అమెరికా శాంక్షన్లు ఉన్నప్పటికీ రూబుల్లో చెల్లింపులు చేస్తూ డాలర్ మార్గాలను నివారించారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుండి భారత్కు చమురు, ఇతర ఇంధన సరఫరా అడ్డంకులు లేకుండా కొనసాగుతుందని పుతిన్ హామీ ఇచ్చారు. ఇక రూబుల్లో రుణాలు, రూపాయల చెల్లింపులతో ఉమ్మడి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు లాంటివి కూడా వేగం పుంజుకున్నాయి. ఉదాహరణకు రష్యా భారత్ రుణాలు రూబుల్లో ఇచ్చి భారత్లోని ప్రాజెక్టుల్లో ఎగుమతులు చేసుకోవడం. ఇది రెండు దేశాలకు లాభం. భారత్కు చౌక ఇంధనం, రష్యాకు స్థిరమైన మార్కెట్. ఈ మార్పు ఎందుకు ముఖ్యం? మొదట ఆర్థిక స్వాతంత్రం. డాలర్పై ఆధారపడితే అమెరికా శాంక్షన్లు మన వాణిజ్యాన్ని ఆపేస్తాయి. రూపాయి, రూబుల్ మార్గం ద్వారా రెండు దేశాలు స్వయం సమృద్ధి సాధిస్తున్నాయి. రెండవది ప్రపంచవ్యాప్త ప్రభావం. బ్రిక్స్ సమ్మిట్లలో భారత్, రష్యా డీడాలరైజేషన్ను ప్రోత్సహిస్తున్నాయి. చైనాతో కలిసి యువాన్, రూపాయి వాణిజ్యం కూడా పెరుగుతోంది. మూడవది భవిష్యత్ ఆర్థిక పటంపై మార్పు. ఈ ఒప్పందం డాలర్ ఆధిపత్యానికి సవాలు విసురుతూ ప్రపంచ వాణిజ్యంలో బలమైన వాణిజ్య వ్యవస్థకు బీజం పడుతోంది. భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీలు లేదా బ్లాక్ చైన్ ఆధారిత సెటిల్మెంట్లు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయవచ్చు. అయితే ఈ డీడాలరైజేషన్ వల్ల కొన్ని సవాళ్లు కూడా లేకపోలేదు. రూపాయి, రూబుల్ మార్కెట్ లిక్విడిటీ తక్కువ, కాబట్టి పెద్ద లావాదేవీలకు సమస్యలు రావచ్చు. అయితే రెండు దేశాలు బ్యాంకింగ్ లింకేజీలు, క్లియరింగ్ సిస్టమ్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇది బ్రిక్స్కు మోడల్గా మారబోతుంది. తన డాలర్ విలువను చూసుకుంటూ ఇంతకాలం ఎగిరెగిరి పడుతున్న అమెరికాకు బ్రిక్స్ డీడాలరైజేషన్ రూపంలో గట్టి ఎదురుదెబ్బే తగులుతోంది. డాలర్ మార్కెట్లో ఉన్నంత వరకే శాంక్షన్లు, అవి లేకపోతే అమెరికా గతి ఏంగాను? ట్రంపు ఆలోచించు. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.